ఏంది ఈ 42% రిజర్వేషన్ ఏంది? నిజంగా వీళ్ళు ఇచ్చేటువంటి జీవో ఏదైతే ఇస్తా అంటున్నారో ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్ వస్తుందా? ఎంతవరకు సాధ్యం ఉంది, ఎంతవరకు అసాధ్యం? సో గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఉన్న ఆప్షన్స్ ఏంటి? వీటన్నిటి గురించి బీసీలు సరే నాయకుల కంటే కొంత ఒకరిద్దరికి తెలియకపోవచ్చు, కానీ బీసీ ప్రజలకైతే తెలవాలి కదా ఏందనేది. అయితే 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే ఆర్టికల్ 285A సవరించి మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటిది ఓ స్లాబ్ తీసుకొచ్చిండు. అంటే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించిండు. ఎవరు? కేసీఆర్. ఓ 10% రిజర్వేషన్ తగ్గించి బీసీల రిజర్వేషన్ అంటే బీసీల కొంప ముంచిండు. అప్పట్లో ముంచి దాన్ని 33 ఉంటే 22.73% తీసుకొచ్చిండు. దాదాపు 23కు 10% పైగా తగ్గించేసి 33% ఉన్న రిజర్వేషన్ను 23 అంటే 22.7 అట్లా తీసుకొచ్చింది అన్నట్టు. 23% తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. అసలు ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము సవరిస్తాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అసలు కేసీఆర్ ఎందుకు సవరించిండు? అయితే 50% స్లాబ్ కాడికి తీసుకొచ్చిండు. పంచాయతీ రాజ్ చట్టం 2018, పంచాయతీరాజ్ చట్టం 2018 దీంట్లో 285A దీని ప్రకారం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ ముగ్గురు కలిపి 50% లోపే ఉండాలి. 50% లేదా అంతకంటే లోపే ఉండాలి. ఇది దాటకూడదు అనేది మహానాయకుడు తెలంగాణ జాతిపితగా ఆయన ఎలుగొందుతున్నటువంటి కేసీఆర్ పుణ్యాత్ముడు చేసినటువంటి పాపం ఇది. జాతి ప్రేత. అప్పటికి మన రిజర్వేషన్ ఎంత ఉండే? 33 ఉండే బీసీలకు. ఇది తీసుకొచ్చి ఏం చేసిందంటే 23కు తెచ్చిండు కేసీఆర్. 23కు తెచ్చి దీంట్లో పెట్టిండు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నది అంటే మేము ఈ 285Aను సవరిస్తాం, ఇందులో 50% అనేది కొట్టేసి ఇందులో నిబంధన లేకుండా చూస్తామనేది ఇప్పుడు జీవో జారీ చేస్తాం అట్లా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బిల్లు పెడతామని చెప్తా ఉన్నాం. మరి దీని ద్వారా సాధ్యమా? దీని ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే మీకు ఇది చెప్పే కంటే సరే ఇది చెప్పినాక కథ చెప్తా ఎట్లుంటుంది కథ అనేది. 50% సాధ్యమా?